తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానున్న చాలా మంది హీరోయిన్స్ లో సో మన తెలుగు అమ్మాయిగా షీఈస్ హియర్ విత్ us టుడే అండ్ వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్టింగ్ our ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కలర్స్ శివాజీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈజ్ మేనేజ్డ్ బై ఫిఫ్త్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు నుంచి మన గాజువాకలో కలర్స్ 2.0 కూడా సూపర్ ఫేమస్ అయిపోతుంది. అండ్ ఇంతకుముందు ఎవరో మాట్లాడుతున్నారు, మన శ్రీకాకుళం లాంచింగ్ రోజు నుంచే వీ హ్యావ్ గాట్ సో మెనీ ఎంక్వైరీస్ అండ్ మన క్లయింట్స్ కూడా స్టార్ట్ అయిపోయారు అని చెప్పారు. ఎంత మంచి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం. అండ్ మన మెయిన్ దీంట్లో ఫార్మల్ ఈవెంట్లోకి వెళ్ళిపోతే కనుక వీ హ్యావ్ అవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాజీ గారు. సో శివాజీ గారు యాక్చువల్గా ఆయన కూడా అంటే కలర్స్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఆయన కూడా అంటే ప్రతి ఒక్క బాధ్యతని ఆయన భుజాన్ని మా శివాజీ గారికి మైక్ అందజేస్తున్నాను యాజ్ అ వెల్కమ్ స్పీచ్. శివాజీ గారు ప్లీజ్. Everybody, thank you so much for all the press and all the people who have assembled here. So వైజాగ్లో 2010లో స్టార్ట్ అయిందండి క్లినిక్. 2010 నుంచి క్లోజ్ టు అబౌట్ 15-16 ఇయర్స్. ఎంతో ఆదరణ, ఎంతో సపోర్ట్, ఎంతో నమ్మకం. అంటే నేను ఎప్పుడు చెప్పేదే, ప్రెస్ కానీ లేకపోతే మీడియా ఎవాల్వ్ అవ్వక ముందు నుంచి కూడా మనం చాలా చాలా కష్టపడి ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం. అధిక బరువు అనేది అందరికీ అదొక చాలా పెద్ద సమస్య అవుతుంది అని మనం చాలా ఫస్ట్ నుంచి అంటే 22 సంవత్సరాల ముందే విజయకృష్ణ గారు ఈ అధిక బరువు అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే ఆయన బాధపడ్డారు, ఆయన తగ్గారు. ఈ లాస్ట్ క్లోజ్ టు అబౌట్ 50-55 kgs. తగ్గిన తర్వాత నాకు ఒక్కడికే సమస్య కాదు, ఇది ఊర్లో అందరికీ సమస్య అవుతుంది, భారతదేశంలో అందరికీ సమస్య అవుతుంది, ప్రపంచంలో అందరికీ సమస్య అవుతుంది అని ఆ రోజు ఆయన రియలైజ్ అయ్యి ఆయన అందరికీ అంటే లిటరల్గా తెల్లవారు లేచి రాత్రి పడుకునేటప్పుడు దాకా ఆయనకున్న ఒకే ఒక్క టాస్క్ ఏంటంటే బరువు ఎక్కువైపోతున్నారు, తగ్గండి, ఆరోగ్యం అనేది చాలా మంచిది, ఆరోగ్యంగా లేకపోతే మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పడం ఒకే ఒక కార్యక్రమంగా పెట్టుకొని 22 సంవత్సరాలుగా కలర్స్ మీద తప్ప దేని మీద దృష్టి పెట్టకుండా ఆయన డెడికేటెడ్గా ఈ స్థాయికి తీసుకొచ్చారు. అండ్ ఇదే కాన్సెప్ట్లో మనం ఖచ్చితంగా పాన్ ఇండియా బ్రాండ్గా కూడా ఎదుగుతాం. ఇన్ అదర్ 4-5 సంవత్సరాల్లో మన ఆంధ్ర బ్రాండ్, తెలుగు బ్రాండ్ పాన్ ఇండియా బ్రాండ్ అవుతుంది. వి విల్ సర్వ్ ద ఎంటైర్ కంట్రీ విత్ అ వెరీ గుడ్ హెల్త్ కేర్. కట్ చేస్తే ఇప్పుడు ట్రాఫిక్ అవ్వచ్చు, పాపులేషన్ అవ్వచ్చు, జనాలు ఇంకా దే రియలీ నీడ్ టు పుట్ మోర్ ఫోకస్ ఆన్ ఓవర్ వెయిట్ అండ్ దెన్ వెయిట్ మేనేజ్మెంట్. అందరికీ ఇక్కడి నుంచి గాజువాక నుంచి వైజాగ్ రావడం చాలా కష్టంగా మారిన సిచ్యువేషన్. ఒకప్పుడు ఈ రోడ్ చాలా తక్కువ ట్రాఫిక్ ఉండేది నాకు తెలిసినప్పుడు. నేను ఇక్కడే టీఎస్ఆర్ టీవీకి అని ఇక్కడ శ్రీనగర్లో చదువుకున్నాను. సో చాలా తక్కువ ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్కితే 40 minutesలో దింపేసేది జిల్లా పరిషత్లో. అది ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఖచ్చితంగా. సో మేమేం చేసామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యాపారం కాదన్నది పక్కన పెడితే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే విషయం మనం చేసేది. డబ్బులు, బట్టలు, కార్లు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒక మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఊర్లో ప్రపంచంలో అందరికీ తెలుసు వెయిట్ కంట్రోల్ చేసుకుంటే 90% ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సార్ట్ అయిపోతే అని అందరికీ తెలుసు. కానీ ఎవరు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళకి చెప్పేటోడు లేడు. చెప్పినా సరిగ్గా నిజం చెప్తున్నారా నిజం చెప్పట్లేదా నాకు అబద్ధం ఆ భయంలోనే వాళ్ళు ఫస్ట్ ఏం చేయరు ఫస్ట్. సో ఇవన్నీ కాకుండా 22 సంవత్సరాలుగా మా దగ్గర క్లోజ్ టు అబౌట్ 250 మంది న్యూట్రిషనిస్టులు ఉన్నారండి, 100 మంది డాక్టర్లు ఉన్నారు, ఆల్మోస్ట్ 2000 మంది స్టాఫ్ ఉన్నారు. 22 సంవత్సరాలుగా చేసే పని ఒకటి, బాబు ఆరోగ్యంగా ఉండు, బరువు తగ్గు, నీ జుట్టు జాగ్రత్త, నీ స్కిన్ జాగ్రత్త, ఇవన్నీ. అంటే హెయిర్ అండ్ స్కిన్ కూడా మా ట్రీట్మెంట్స్ అది కూడా మా క్లినిక్లో ఒక భాగం. కానీ ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటేనే స్కిన్ బాగుంటుంది. అన్నిటికీ ముఖ్యంగా బరువు కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం అని 22 సంవత్సరాలుగా చెప్పుకొచ్చి గాజువాక ప్రజలు కానీ గాజువాక చుట్టుపక్కల ఇప్పుడు బాగా డెవలప్ అయింది ఈవెంట్ ఇన్ అనకాపల్లి అండ్ బియాండ్ ఆల్సో. సో వాళ్ళందరికీ యాక్సెసిబిలిటీ కావాలని ఒకే ఒక ఉద్దేశంతో గాజువాకలో పెట్టడం జరిగింది. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సపోర్టింగ్ దిస్. అండ్ మీడియా మిత్రులందరూ
దీన్ని ఒక బిజినెస్ వెంచర్ అనేది ప్రమోట్ చేస్తున్నాం అన్న దానికన్నా కూడా 10 మంది ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కలర్స్కి రండి, రాకపోండి అది వేరే విషయం. బరువుని శ్రద్ధగా కంట్రోల్లో పెట్టుకోవడం అనే దాన్ని, ఆ మెసేజ్ మీద మనం ఫోకస్ చేయాలన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ వెరీ థ్యాంక్స్ టు ఇషారబ్బా గారు ఫర్ లాంచింగ్ కలర్స్ 54th బ్రాంచ్ కలర్స్ 2.0. కలర్స్ 2.0 అంటున్నారు, కానీ ఐ వాంట్ టు మెన్షన్ అసలు కలర్స్ ఏంటి, 2.0కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. ఓకే ఇప్పుడు ఓకేనా? కలర్స్ అనేది 22 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. 22 ఇయర్స్ బ్యాక్ 22 ఇయర్స్ బ్యాక్ మనం కలర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు టెక్నాలజీ చాలా లిమిటెడ్గా ఉండేది. అప్పుడున్న ఇంటీరియర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా లిమిటెడ్గా ఉండేవి. సో స్లోగా టెక్నాలజీ పెరుగుతుంది, ఇంటీరియర్స్ ఫెసిలిటీస్ పెంచాలి, వచ్చే క్లయింట్స్కి ట్రీట్మెంట్తో పాటు ప్రాపర్ కంఫర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి 2.0 అనేది స్టార్ట్ చేసాం. 2.0 స్టార్ట్ చేయడానికి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాజీ గారు ఈజ్ ది మెయిన్ పిల్లర్ బిహైండ్ 2.0. హీఈస్ ద వన్ హూ 2.0ని క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆయన్నే. అట్లాగే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే 2 విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు ఏమవుతుంది అంటే ఎప్పుడన్నా మనం కొత్త ప్లేస్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాము అంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. బట్ వైజాగ్లో మేము కలర్స్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు గాజువాకలో పెట్టాం. గాజువాక మాకు ఎప్పటి నుంచో కన్సిడరేషన్లో ఉండింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే లాస్ట్ 2-3 ఏళ్ళుగా మాకు ప్రెషర్ ఎక్కువైపోయింది క్లయింట్స్ నుంచి. ఇంత దూరం నుంచి మేము అక్కడ దాకా రాలేకపోతున్నాము. అనకాపల్లి నుంచి కావచ్చు, సోమవారం నుంచి కావచ్చు, చాలా ఏరియాస్ నుంచి, స్టీల్ ప్లాంట్ నుంచి కావచ్చు, వైజాగ్కి కాన్స్టెంట్గా మా క్లయింట్స్ వచ్చి అడుగుతూ ఉన్నారు అనమాట. అంటే డిస్టెన్స్ పెరగడం మూలంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి. ఎవ్రీడే లేదంటే వారానికి 1-2 సార్లు రావాలి. అది హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, లేదంటే వెయిట్ లాస్ కావచ్చు. సో మాకేమనిపించింది అంటే ఈసారి కస్టమర్స్కి మా దగ్గరికి రావడం కాదు, మేమే కస్టమర్స్ దగ్గరికి వెళ్తే బెటర్ అని చెప్పి ఆలోచించి గాజువాకలో పెట్టడం జరిగింది. అండ్ గాజువాక పెడుతున్నాము అని చెప్పిన తర్వాత మా వైజాగ్ బ్రాంచ్లో చాలామంది క్లయింట్స్ మాకు మెసేజ్లు, ఫోన్లు చేసి థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు బిజినెస్గా కాదు మా వెల్నెస్ కోసం మీరు పెడుతున్నారు అన్నప్పుడు మాకు ఇంకా చాలా ఆనందం వేసింది. సో బిజినెస్గా కాదండి, కలర్స్ అనేది ఇట్స్ ఎ ప్లేస్ వేర్ మీ వెల్ బీయింగ్, అంటే మీరు ఆరోగ్యంగా ఉండటానికి మాకు ఎంత కుదిరితే అంతవరకు మేము సపోర్ట్ చేయడానికే ఉన్నాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ బరువు ఉండకూడదు. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఎక్కువ సమస్యలన్నీ కూడా బరువు, అతి ఫ్యాట్ లేదంటే అధిక బరువు మూలంగా వచ్చే సమస్యలే ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ బరువు తగ్గితే 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మనం హెల్తీగా ఉన్నామంటే మన స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మనము బాగుంటాం, మనం నమ్ముకున్న మన ప్రజలు, మన మనుషులు కూడా చాలా బాగుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. యాక్చువల్లీ కలర్స్ నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అండ్ దాని గురించి నా ఫ్రెండ్స్ అంటే ఈవెన్ ఇన్ మై రిలేటివ్స్ ఆల్సో దే యాక్చువల్లీ వెంట్ టు ద క్లినిక్ కలర్స్. సో అప్పుడు వాళ్ళు చాలా దే వెరీ సాటిస్ఫైడ్. కాకపోతే వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు దిస్ ఇస్ 54th బ్రాంచ్. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఫీజిబుల్గా ఉంది. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ కలర్స్ 2.0 ఇస్ అ పర్ఫెక్ట్ నేమ్ ఫర్ దిస్, బికాస్ ఇప్పుడు నేను పైన చూసాను కదా, ద టెక్నాలజీ దే యూజింగ్, మన స్లిమ్మింగ్కి కావాల్సింది న్యూట్రిషనిస్ట్, డర్మాట్స్ అన్నది దే డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. బికాస్ ఇప్పుడు మనకి మార్కెట్లో ద సో మెనీ థింగ్స్ లైక్ దిస్, కాకపోతే అది జెన్యూనా కాదా, లెజిటా కాదా అన్నది మనకు తెలియదు. నాకు చాలా భయం ఉంటుంది. సో నేను యాక్చువల్లీ మొత్తం ఫ్లోర్ అంతా తిరిగి వీళ్ళ ఎక్విప్మెంట్ అన్నీ చూసాక వెరీ హ్యాపీ. బికాస్ ఈవెన్ ఇక్కడ వైజాగ్లో ఉన్న మా రిలేటివ్స్ కానివ్వండి, అందరికీ వెయిట్ లాస్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అంటే ఎక్కువ తినేసి లావ్ అయిపోతున్నాం కాదు, చాలా ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. సో వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటాం. సో మనకి ప్రాపర్గా కావాల్సింది ఒక న్యూట్రిషనిస్ట్. సో చాలా మంది అది సజెస్ట్ చేయరు మనకి. వెయిట్ లాస్ అంటే నార్మల్ డయట్ ఇచ్చేసి చేయమని చెప్తారు. But here in Colors 2.0, they have a proper nutritionist where me body taggatu, they'll give whole plan how to maintain the diet. So I think that's a very good idea, and because awareness అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. వెయిట్ లాస్ అనగానే ఒక ఏమంటారు స్టాక్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అంటే ఆ ప్లాన్ అందరికీ ఇచ్చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. హియర్ దే హ్యావ్ I think 2000+ స్టాఫ్ హియర్
dealing on these things, which is very important. Ante easy ga teesukonde they taking it very seriously, and healthcare is something we need and proper experienced వాళ్ళ అడ్వైస్ మనకి కంపల్సరీ ఉండాలి. అండ్ హియర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అండ్ దాంతో పాటు స్కిన్లో కూడా దే హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడే నేను చూస్తున్నాను అవన్నీ చాలా చాలా అంటే నేమ్ చేయడానికి బట్ నేను ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ చూశాను. అవన్నీ చాలా నెసెసరీ. మనం యాక్చువల్లీ యాజ్ యూ ఏజ్ they are all very needed for any human being, not just ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాలని, అందరికీ మనకు అవసరం. అది వైటమిన్స్ లాగా those treatments are also very very important. I think everyone should come here and experience it. ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే I think you will get used to it, because hair and skin is very important slimming తో పాటు. సో దిస్ ఇస్ లైక్ అంటే అన్నీ ఒకటే దగ్గర దొరికి అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అందరూ ఉన్నారు మనకి సజెస్ట్ చేయడానికి, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ శివాజీ గారు, కృష్ణ గారు, విజయ్ కృష్ణ గారు, దే డూయింగ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. వన్స్ అగైన్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సార్ మనం అసలు కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ లేవు సార్. ఓవరాల్గానే ఈ కాంపిటీషన్ అనే పంచాయతీలోకి మనం దిగట్లేదు. అసలు మనకు అనవసరం అది. మన కాన్సెప్ట్ చాలా సింపుల్ సార్. మీకు బెస్ట్ కార్పెంటర్ ఎవడవుతాడు సార్? ఎవరవుతాడు బెస్ట్ కాంపిటేటర్? కార్పెంటర్ అంటే ఎవడు? ఒక 20 సంవత్సరాలుగా బాగా రోజు అదే పని చేస్తే హీ విల్ గెట్ బెస్ట్ ఎట్ ఇట్. సిమిలర్లీ ఒక బెస్ట్ గోల్డ్ స్మిత్ ఎవరవుతారు? బెస్ట్ టైలర్ ఎట్ అవుతాడు? అనుభవం ఉన్న తర్వాత, అనుభవం ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అన్నట్టు. సో మనం 22 సంవత్సరాలుగా అంటే 22 సంవత్సరాలుగా అంటే కలర్ స్టార్ట్ చేసినప్పుడు నేను చదువుకుంటున్నానండి, టు బి ఆనెస్ట్. సో 22 సంవత్సరాలుగా మనం ఇదే పని చేసినప్పుడు మన దగ్గర ఉన్న టీం ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, మనం ద వే వీ హ్యాండిల్ డెఫినెట్లీ మ్యాటర్స్ అన్నట్టు. ఇప్పుడు మా వైఫ్ చేసినట్టు, మా అమ్మ చేసినట్టు మా వైఫ్ చేయలేదు ఫుడ్. కారణం ఏంటంటే మై మామ్ ఇస్ సీనియర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో మనం 22 సంవత్సరాల అనుభవం, ఏ క్లయింట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలి. ఇప్పుడు నా దగ్గర కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారు, నాకు ఒక షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్, ఈ మంత్లోనే 10 కేజీలు తగ్గేయాలి. అక్క నువ్వు 10 కేజీలు తగ్గకూడదు ఒక నెలలో. ఫస్ట్ పాయింట్, 10 కేజీలు ఒకే నెలలో ఫస్ట్ తగ్గకూడదు. ఎందుకు తగ్గకూడదు, తగ్గితే ఏమవుతుంది అనేది మనం వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి, అయినా కూడా నేను 10 కేజీలు తగ్గుతానంటారు. అయినా కూడా నేను తగ్గాలి, ఎందుకంటే నాకు షూట్ ఉంది రేపు, నేనేం చేసేది లేదు, ఇప్పుడు ఖచ్చితంగా తగ్గే తీరాలి, దట్స్ మై లైఫ్ అని అంటే దానికి ఒక కన్సెంట్ ఫాము, పాడు పద్ధతి అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర సంతకాలను తీసుకొని ఆమె ఇష్టం నచ్చినట్టే ఆమె తగ్గాలనుకో. నేను ఇలాంటి సెలబ్రిటీల్లో ఒక లాస్ట్ మెయిన్ కలర్స్లో వర్క్ చేసి లాస్ట్ 16 సంవత్సరాల్లో దగ్గర ఒక 200 మందిని చూసుంటాను నేను అట్లీస్ట్. సో వెల్నెస్ కాంపిటీషన్, వెల్నెస్ క్లినిక్లు, చిన్న చితక ఈ కాన్సెప్ట్లో మనం లేవండి. వీఆర్ వే మోర్ బెటర్ దెన్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్. మీకు ఇప్పుడు అదే మళ్ళీ నేను చెప్పనొచ్చేది ఏంటంటే, మనం దీన్ని వ్యాపారంగా చూడడం ఒక పద్ధతి కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీబడి. ఇది ఖచ్చితంగా సార్. మీరు బిర్యానీ 2,000 రూపాయలకి దొరుకుద్ది, 40 రూపాయలకి దొరుకుద్ది సార్. నాకు 2,000 రూపాయల బిర్యానీ అనే దాని మీద మోజు ఉండదు సార్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. బేసిక్లీ అందరికీ అందించడం అనేది మన బాధ్యతగా ఫీల్ అయిన తర్వాత కలర్స్ బేసిక్గా వీ డోంట్ గెట్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు కలర్స్ చాలా తక్కువ సార్, చాలా చాలా తక్కువ. కలర్స్కి వచ్చేటప్పుడు మ్యాక్సిమం బస్సు, మెట్రో, బైక్, మారుతి, హ్యుండై ఈ సెటప్ వస్తుంది తప్ప బెంజ్లో రండి, బిఎండబ్ల్యూలోకి రండి అని అసలు మేము అలాంటి కస్టమర్లు టార్గెట్ చేసేదే లేదు. బేసిక్గా వీ డోంట్ డిఫరెన్షియేట్ క్లయింట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఫినాన్షియల్ కెపాసిటీ. ఆయన యాక్చువల్గా 2 క్వశ్చన్లు అడిగారు. ఒకటి ప్రైస్ గురించి శివాజీ గారు చెప్పారు, ఇంకోటి ఏమడిగారు అంటే లోకల్గా ఉన్న కాంపిటీటర్స్ కావచ్చు, లేదంటే సిమిలర్ వెల్నెస్కి మీకు ఏంటి డిఫరెన్స్ అన్నారు. సో ఇందాక శివాజీ గారు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ పాయింట్. నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, ఇండస్ట్రీలో ఉండి అక్కడే ఆగిపోయామా, అడ్వాన్స్ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నామా అంటే ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఎక్స్పర్టీస్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని పాత నెంబర్ ఫోన్నే ఇంకా మనం వాడట్లేదు. మనం డిజిటలైజ్కి వెళ్తున్నాం, టచ్ ఫోన్కి వెళ్తున్నాం, అక్కడి నుంచి పెద్దగా అప్డేట్ అవుతూనే ఉన్నాం. అట్లాగే కలర్స్ కూడా నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. ఆ టెక్నాలజీని మేము తక్కువ రేట్లో ఉన్న జనాలకి ఇంట్రడ్యూస్ చేయగలిగిన కంపెనీగా నేను కలర్స్ని చెప్పగలను.
సో దానికి ఈక్వల్గానే మీరన్న రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్. తక్కువ రేట్ అనేటప్పటికి ఎఫర్టబిలిటీ అనేది అంటే నేను ఇంకోళ్ళకి కూడా ఆలోచిస్తానండి. ఇప్పుడు కొంతమంది అంటారు నేను ఎఫర్ట్ చేయలేను అంటారు, కానీ వాళ్ళ జేబులో ఫోన్ చూస్తే ₹1,00,000 ఫోన్ ఉంటుంది. నువ్వు ₹1,00,000 ఫోన్ పెట్టుకొని ₹10,000 ఎఫర్ట్ చేయలేవు అనే క్వశ్చన్ మనకు వస్తుంది బ్రెయిన్లో. అంటే నువ్వు ఫోన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీకు అది తిండి పెట్టదు. కానీ నువ్వు నీ ఫ్యామిలీకి తిండి పెట్టాలి, నీకు నువ్వు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? చాలామంది ₹1,00,000 ఫోన్ కొంటారు కానీ ₹10 ఇన్సూరెన్స్ చేయించుకోరు దానికి. అట్లాగే మనం మన లైఫ్కి ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ని సేఫ్గా పెట్టుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. సో అట్లా కూడా మనం ఆలోచించాలి. సో ఎఫర్టబిలిటీ అనేది ఆల్సో ఇట్స్ ఎ చాయిస్. మనం ఆలోచించే దాన్ని బట్టి కూడా ఎఫర్టబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. మీ పేరండి? ఖాజా, మొహమ్మద్ ఖాజా. మొహమ్మద్ ఖాన్ గారు, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ ఇప్పుడు నేను మెయింటైన్ చేయడం కాదు, నా అంటే యాక్ట్రెస్లో ఒకటే కాదు, ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువ అయిపోయింది హెల్త్ గురించి. సో చాలామంది చాలా మంచిగా మెయింటైన్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, బికాస్ దిస్ లాట్ ఆన్లైన్, ఇప్పుడు మనం ఆన్లైన్ చూసుకొని చాలా నేర్చుకోవచ్చు, ఫిట్గా ఉంటున్నారు. అండ్ ఇంకోటి మనం తీసుకునే డెసిషన్స్, మన చాయిస్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఆ చాయిస్ మనం తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అందుకే కలర్స్ 2.0లో కూడా యూ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే మీరు మెయింటైన్ చేయడం ఒకటే కాదు, బికాజ్ నాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అమ్మాయిని కాబట్టి నాకు చాలా హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ ఎనీ గర్ల్ ఆర్ మ్యాన్ ఆర్ ఉమెన్, చాలా డిఫికల్ట్. కానీ మనకి టు స్టార్ట్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ వీ నీడ్ సమ్వన్ టు మోటివేట్ అస్. ఎవరైనా ఒకరిని మనకి ఓకే ఇలా చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ అనేది చాలా డిఫికల్ట్. నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళను, చాలా కష్టం. నేను అప్పుడప్పుడు లేజీ ఉంటా, కానీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఉంటా, కానీ అది రియల్ టైం కాదు. సో అది రియాలిటీ. నేను అదే చెప్తున్నాను. నేను కూడా చాలా కష్టం మెయింటైన్ చేయడం. ఈవెన్ ఎనీ యాక్ట్రెస్ కానీ ఎవరైనా కానివ్వండి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డైలీ మనకి వర్క్ స్ట్రెస్ చాలా ఉంటాయి. సో అందుకనే ఐ ఫీల్ కలర్స్ 2.0 ఎందుకు నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే బికాజ్ అ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆల్సో కేమ్ టు కలర్స్ ముందు. బికాజ్ హ్యావింగ్ అ ప్రాపర్ డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డయట్ లేదనుకోండి, ఎంత వర్కౌట్ చేసినా మనకు కావాల్సినంత తినేస్తే మళ్ళీ అలాగే ఉంటాం, వెయిట్ ఏం తగ్గం. సో వీ నీడ్ అ ప్రాపర్ డయట్ అండ్ మనకు దానికి ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉండాలి. సో దే విల్ అండర్స్టాండ్ యువర్ బాడీ, వాట్ యువర్ గోయింగ్ త్రూ అన్నది మీకు తెలియాలి. సో వాళ్ళు మనకు ఆ నాలెడ్జ్ చెప్తారు, లైక్ బికాస్ దే వెరీ ఎక్స్పీరియన్స్, దే టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. సో ఐ థింక్ అందుకనే ద కలర్స్ 2.0 ద కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకోటి దే హ్యావ్ దిస్ ట్రస్ట్ అండి. ఇన్ని ఇయర్స్ ఉండాలి అంటే నమ్మకం లేకుండా ఇన్ని ఇయర్స్ అయితే ఉండలేరు. సో ఐ ఫీల్ ఇప్పుడు ఇట్స్ లైక్ అ ప్రాపర్ హెల్త్ కేర్, లైక్ యూ హ్యావ్ స్లిమ్మింగ్, యూ హ్యావ్ హెయిర్, స్కిన్, ఎవ్రీథింగ్. సో అండ్ ఇంకోటి వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఇవాల్వ్ ఎక్స్. సో మీరు జిమ్కి వెళ్ళి, కొంతమంది వాళ్ళ రోజు అంటే వర్క్ బిజీ వల్ల జిమ్కి వెళ్ళలేరు. సో ఫర్ దాట్ యూ హ్యావ్ ఇవాల్వ్ ఎక్స్ అని ఒకటి ఉంది టెక్నాలజీ. మీకు అది ఒక 15 minutesలో ఐ థింక్ యాబ్స్ రావు, బట్ దట్ వర్కౌట్ థింగ్, మజిల్ కాంట్రాక్షన్స్ అనేది ఒక ఎక్విప్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. బిజీ పీపుల్కి, కొంతమందికి జిమ్కి వెళ్ళాలంటే లేజీగా ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అండర్ ప్రాపర్ సూపర్విజన్ దే గోయింగ్ టు డూ ఇట్ అనమాట. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి 1 గంట చేసినా తగ్గట్లేదు ఏంటి అని అనుకునే బదులు యూ కెన్ కమ్ హియర్ అండ్ ట్రై దిస్ ఆల్సో. అట్ ద సేమ్ టైం హెయిర్, స్కిన్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో సెలబ్రిటీస్ అనేది మామూలుగా చేసేది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇన్ని డేస్లో షూట్ ఉంది, వెయిట్ లాస్ అవ్వాలి ఏంటి అంటే మేము కూడా షార్ట్ కట్స్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 months పడుతుంది 10 kgs తగ్గాలంటే, ఆ టైం వరకు షూట్ ఆగదు కదా. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ రాడికలీ డిఫరెంట్. సో అప్పుడు ఐ థింక్ ఆయన చెప్పిన ప్రొసీజర్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి మాకు. కానీ అండర్ సూపర్విజన్, లైక్ ప్రాపర్ గైడెన్స్తో మేము చేస్తాం. మళ్ళీ తర్వాత ఆ షూట్ అయిపోగానే వీఆర్ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో ఐ థింక్ దట్ సూపర్విజన్ ఈస్ వెరీ వెరీ మచ్ నీడెడ్. ఐ థింక్ కలర్స్ 2.0 హ్యాస్ దట్ థింగ్. ఇప్పుడు నేను ఒక తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, తెలుగులో కూడా ఒకటి సైన్ చేశాను.